నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనము, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. చూడండి, దైవాన్ని ప్రేమించే వ్యక్తి తప్పకుండా తోటి మనిషిని ప్రేమిస్తాడు. దైవాన్ని ప్రేమించే వ్యక్తి తప్పకుండా తోటి మనిషిని ప్రేమిస్తాడు. దయగలను వాడే ఉంటాడు. మంచి సమరైన వల్లే ఉంటాడు. మంచి సమరైన వల్లే జీవిస్తాడు. నీకు భర్తతో కష్టమా, లేకపోతే అత్తమామలతో కష్టమా, లేకపోతే కోడలతో కష్టమా, కూతురుతో కష్టమా, కొడుకుతో కష్టమా, లేకపోతే ఇరుగు పొరుగు వారితో కష్టమా, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయిపోతున్నారా, లేకపోతే ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయిపోతున్నారా? చెప్పండి. ఇవన్నీ మీకు ఉన్నట్లయితే, కుటుంబ సమస్యలతో, ఉద్యోగ వ్యాపార సమస్యలతో భారంగా మీరు ఉన్నట్లయితే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎంత వేదనలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా, ఎంత నలిగిపోతున్నా, ఏం చేయాలంటే నువ్వు దేవుని మాటకి కట్టుబడి ఉండాలి. దేవుని మాట వినాలి. నువ్వు దేవుని మాటను వినాలి. దేవుని మాటకి లోబడి దేవుని మాట వినట ద్వారా అన్ని సమస్యలు పటాపంచలైపోతాయి. ఎప్పుడు నువ్వు దేవునికి లోబడి దేవుని మాట వినుట ద్వారా, అంటే విశ్వాసంతో వాక్యానుసారముగా మనము జీవించే వారముగా ఉండాలి. వాక్యానుసారముగా మనం జీవించే వారిగా ఉండాలి. ఈ విధంగా వాక్యానుసారంగా జీవిస్తూ దైవాన్ని ఆరాధించి ప్రార్థిస్తే అన్ని సమస్యలకు పరిష్కారము మనకి చాలా ఈజీగా దొరుకుతుంది. ప్రియులారా, ఈ సత్యాన్ని నీవు నమ్మగలిగితే నీ జీవితము ధన్యం. ఈ సత్యాన్ని కనుక నీవు నమ్మగలిగితే నీ జీవితము ధన్యం, లేకపోతే నీ జీవితము దుర్లభం అవుతుంది. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించను గాక. ఆమేన్.